హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి MHSRB నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అండి. వెబ్ నోట్ వచ్చేసి మనకు వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 23/11/2024 రోజున అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు CBRT మోడ్లో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కేర్ఫుల్గా చూసుకోవచ్చండి మీరు. ఇక నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి ఎవరైతే CBRT ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాటికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఫాలో అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ వీడియోని అయితే మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ CBT వచ్చేసి 2 సెక్షన్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. కాబట్టి అభ్యర్థులు వచ్చేసి స్కోర్ల ఆధారీకరణ అంటే నార్మలైజేషన్ స్కోర్స్ విధానంలో ఇక్కడ అనుసరించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే CBT కాబట్టి ఇక్కడ ఇది 2 షిఫ్టులలో ప్రశ్నపత్రాల క్లిష్ట స్థాయిలోని వైవిధ్యాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటుందంటూ ఇవ్వడం జరిగింది. అంటే ర్యాండమ్గా కేటాయించడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక అభ్యర్థి ఒక సెక్షన్లో మాత్రమే హాజరు కావడానికి అర్హులండి. అభ్యర్థి పరీక్షకు హాజరు కావాల్సిన సెక్షన్ హాల్ టికెట్లను అయితే సూచించబడుతుంది. ఇక్కడ కమిషన్ వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు ఒకసారి సైట్ని విజిట్ చేసి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక హాల్ టికెట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా A4 సైజ్లో అంటే డౌన్లోడ్ అయితే చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక అభ్యర్థి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అయితే అవుతుందండి. అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. ఇక హాల్ టికెట్లు వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం అన్ని వర్కింగ్ డేస్లో 10:30 నుంచి సాయంత్రం ఈవినింగ్ 5 వరకు అయితే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. అలాగే 6th పాయింట్ వచ్చేసి పరీక్షా హాల్ సెంటర్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హాల్ టికెట్ని అయితే చూపించాలండి. ఇది వచ్చేసి మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ వచ్చేసి హాల్ టికెట్పై ఫోటో లేకుంటే లేదా సంతకం లేకుంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత మీరైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి. దీన్ని ఫర్దర్గా చెప్తాను ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక 8th వన్ వచ్చేసి అభ్యర్థులు ప్రభుత్వ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID లేదా ఆధార్ కార్డు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఇలాంటి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా ఎగ్జామినేషన్కి అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి 9th పాయింట్ వచ్చేసి అభ్యర్థులు నమోదు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు నిర్జిత రిపోర్టింగ్ సమయానికి పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ అయితే చేయాలండి. ఖచ్చితంగా ఒక 10 to 20 మినిట్స్కి మీరు ఖచ్చితంగా ముందే ఉండాలి ఖచ్చితంగా. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహిస్తారు. అంటే బయోమెట్రిక్ ఉంటుంది ఖచ్చితంగా. బయోమెట్రిక్ అటెండ్ అయితేనే మీరు ఎగ్జామినేషన్ అనేది ఎలిజిబుల్ అయితే అవుతుంది. అభ్యర్థులు చేతిపై మెహందీ, ట్యాటూ, ఇంకులు కానీ మొదలైనటువంటి ఇలాంటి బాహ్య పదార్థాలను అయితే అప్లై అయితే చేసుకోవద్దండి. అంటే టాటూస్ కానీ మెహందీకి సంబంధించి ఏమైనా ఇంక్స్ ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి ఇప్పుడే. ఇక 11th వచ్చేసి నిమిషం ఆలస్యమైన గేట్లు అయితే మూసివేస్తామంటూ కూడా పరీక్ష రాసే అభ్యర్థులను అయితే హాల్లోకి అనుమతించారండి ఖచ్చితంగా. అది కూడా టైం అయితే చెక్ చేసుకొని వెళ్ళండి. 10 to 20 మినిట్స్ ముందుగానే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ సమయం, గేట్ మూసివేసే సమయం మరియు పరీక్ష సమయం ఈ క్రింది విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 23/11/2024 రోజున ఎగ్జామ్ ఉంటుందండి. మనకు వీటికి సంబంధించినటువంటి టైం టేబుల్ ఒకసారి క్లియర్ కట్గా గమనించినట్లయితే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు 7:30 AM నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ 7:30 లోపు మనకు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. గేట్ మూసివేసే సమయం వచ్చేసి 8:45 కల్లా మీకు గేట్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. 9 AM నుంచి అయితే మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక ఎండ్ వచ్చేసి 10:20 వరకు అయితే మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక రెండవ సెక్షన్ వచ్చేసి 11:10 AM నుంచి రిపోర్టింగ్ సమయం అయితే చేయాలి ఖచ్చితంగా. 12:25కి మనకు గేట్లు అనేది మూసివేయడం జరుగుతుందండి. 12:40కి మనకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 2 వరకు అయితే ఎండ్ కావడం అయితే జరుగుతుంది. 2 సెక్షన్ ఎందుకంటే మొదటి సెక్షన్లో కొంతమంది ఉంటారు, రెండో సెక్షన్లో కొంతమంది ఉండడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. పరీక్ష కేంద్ర అధికారులు ధృవీకరణ పత్రాలను ధృవీకరించిన తర్వాతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్ళరాదని నిర్దేశిస్తున్న
తర్వాత మాత్రమే అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించడం అయితే జరుగుతుందండి. అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ క్లియర్ కట్గా ఉంటే చూసుకొని క్లియర్గా ఉంటేనే మీకు లోపలికైతే అనుమతించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాలండి. అంటే మీ యొక్క లొకేషన్స్లో మాత్రమే, అంటే మీరు మీ హాల్ టికెట్ పైన ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో అక్కడ మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక 15th పాయింట్ వచ్చేసి పరీక్ష రోజున పరీక్ష కేంద్రం కోసం వెతకకుండా ముందు రోజుగానే, కనీసం ఒక రోజు ముందుగానే అభ్యర్థులు అయితే సంబంధిత పరీక్ష కేంద్రాలకైతే సందర్శించవచ్చు అండి ఖచ్చితంగా. అలాగే 6th వచ్చేసి అభ్యర్థి పరీక్ష లోపల హాల్ టికెట్, అలాగే నలుపు, నీలం బాల్ పాయింట్ పెన్, బ్లూ ఆర్ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వచ్చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే గుర్తింపు కార్డు అండి, లైక్ పాన్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అభ్యర్థులు పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు అండి, అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక పరీక్ష హాల్లో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారండి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి 17th పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేటర్ కానీ, గణిత పట్టికలు, రేజర్స్, అలాగే సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏం తీసుకెళ్ళొద్దండి. అలాగే వాలెట్, హ్యాండ్ బ్యాగులు, రైటింగ్ ప్యాడ్లు, ఛార్జులు, బ్లూ షీట్లు లేదా మరి ఇతర గ్యాడ్జెట్ తీసుకోవడానికి అయితే అనుమతి అయితే లేదు. వారు పై వస్తువులను తీసుకొస్తే వారికి అంటే వారి యొక్క క్యాండిడేట్ యొక్క ఎగ్జామినేషన్ అనేది అంటే వారిని అయితే చెల్లుబాటు అయితే కాదండి, వాళ్ళ క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ సంబంధించి లేదా వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక 18th పాయింట్ వచ్చేసి పరీక్ష హాల్ వెలుపల విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి సౌకర్యం అయితే ఉండకపోవచ్చు. కావున అభ్యర్థులు విలువైన వస్తువులు అయితే తీసుకురావద్దండి, లైక్ గోల్డ్కి సంబంధించి కానీ ఇంకా అదర్ పర్టిక్యులర్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క క్యాండిడేట్స్ అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇలాంగ్ విత్ FIR కూడా నమోదు అయితే చేయడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో 20 పాయింట్ ఏంటంటే పరీక్ష మొత్తం వ్యవధి 80 minutes కాబట్టి 80 minutes సమయం ముగిసిన తర్వాత పరీక్ష దానంతట అదే సబ్మిట్ అయితే అవుతుందండి. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది ఖచ్చితంగా. నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి. ఖచ్చితంగా CBT మోడ్ కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలాగే పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరండి. రిక్రూట్మెంట్ పరీక్ష ముగిసే అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ను భద్రపరచాలి ఖచ్చితంగా. అంటే రిక్రూట్మెంట్ అయిపోయేదాకా మీ హాల్ టికెట్ని అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి MHSRB వెబ్సైట్లో మాక్ టెస్ట్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగిందండి. ఒకసారి మాక్ టెస్ట్ ఎవరైతే ట్రై చేయలేదు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈ PDF వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నార్మలైజేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి నార్మలైజేషన్కి. ఈ ఫార్ములా బట్టే మీ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ నార్మలైజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫార్ములా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుందండి, ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.